బంధాలు అనుబంధాలను పటిష్టం చేసే పండుగ రక్షాబంధన్ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బంధాలను అవమానించేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో దేశంలో బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించాలని కోరుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మనతో. చెప్పండి, ఈరోజు రక్షాబంధన్ విశేషం ఏంటి, ఇది ఎట్లా జరుపుకుంటున్నారు? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ, దృఢమైన బంధం రక్షాబంధనం. చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా నిండు ఆశీర్వాదం ఇస్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాన్ని ఆశీర్వదిస్తూ రాఖీ కట్టిన తర్వాత అది ఆశీర్వదిస్తూ నిజమైన ఆశీర్వాదం అది. ఇది యావత్ ప్రపంచానికి భారతదేశంలో రక్షాబంధన్ అనేది ఎందుకు నిర్వహిస్తారు, అన్నా చెల్లెళ్ళ బంధం ఎంత గొప్పదో చాటి చెప్పేటువంటి పండుగ రక్షాబంధన్. ఈ పండుగ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ, సోదరిమణులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ బంధానికి తలపులు తెస్తూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్నా చెల్లెలని కూడా చూడకుండా జరిగింది అని నిన్న బండి సంజయ్ చెప్పాడు, ఆరోపించారు. వేరేల గురించి నేను కామెంట్ చేయాలి. క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా ఎట్లా అన్వయిస్తారు ఇప్పుడు పరిస్థితులకు? క్విట్ ఇండియా గొప్ప ఉద్యమం. భారతదేశ చరిత్రలో స్వాతంత్రంలో క్విట్ ఇండియా ప్రధాన భూమిక పోషించింది. ఇలా క్విట్ ఇండియా సందర్భంలో దేశ ప్రజలకు చెప్తా ఉన్నాను, బీజేపీ పార్టీ స్వాతంత్రంలో పాత్ర లేకున్నా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ, ఈడీ, ఈసీని జేబు సంస్థలుగా వాడుకుంటా ఉంది. ఈసీ తప్పిదాలని రాహుల్ గాంధీ గారు ఎక్స్పోజ్ చేశారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, పదవే పరమావధానంగా నడుస్తున్న బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమే. రక్షాబంధన్ అనేది ప్రత్యేక అనుబంధంతో కూడిన ఒక బంధము, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రత్యేకించిన పండుగ అని చెప్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా ఈ బంధాలకు తలవంపులు తెచ్చే విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయం జరిగిందన్న దానికి ఆయన స్పందించేందుకు నిరాకరించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్.